వెల్కమ్ టు శిరీష కిచెన్. ఇంట్లో ఉన్న వాటితోనే పన్నీర్ టిక్కా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం పెరుగుని స్టెయినర్లో కానీ కాటన్ క్లాత్లో కానీ వడగట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్ కారము, మీకు కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక పెద్ద స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పిజ్జా సీజనింగ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు స్పైస్ ఎక్కువ ఇష్టపడితే కారం పెంచుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ కారం యాడ్ చేసుకున్నాను, అందుకని కలర్ కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం లేదంటే పసుపు స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలుపుకున్న దాంట్లో ముందుగా స్క్వేర్లా కట్ చేసుకున్న పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వీకెండ్స్లో స్పెషల్ ఐటమ్గా టిక్కాస్, పన్నీర్ టిక్కా ట్రై చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ టిక్కాలోకి గ్రీన్ చట్నీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, 1 గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 బద్ద నిమ్మకాయ పిండుకోవాలి. దీన్ని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వడగట్టుకున్న గట్టి పెరుగుని యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న గ్రీన్ చట్నీని అందులో వేసి కలుపుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. మీకు కావాలంటే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1/2 అవర్ తర్వాత ఇలాంటి స్టిక్స్ తీసుకొని ముందుగా కలుపుకున్న ఆనియన్, క్యాప్సికమ్, పన్నీర్ని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకుంటూ అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 స్టిక్స్ రెడీ చేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో అయినా మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ముందుగా అరేంజ్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇలాగా మనం ప్యాన్ మీద పెట్టుకొని పైనుంచి ఆయిల్ అప్లై చేసుకుంటూ 4 సైడ్స్ బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెడితే మాడిపోతాయి కాబట్టి నేను ఇలా ప్యాన్ మీద పెట్టుకొని చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం స్టవ్ మీద గ్రిల్ ప్యాన్ మీద మనం స్మోకీ ఫ్లేవర్ వచ్చిందాక ఇలా కోసం పైనుంచి 2 మినిట్స్ కాల్చుకుంటే 2 నిమిషాలు కాల్చుకుంటే ఈ పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసి వీడియో నచ్చితే అందరూ ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.